హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా వాటర్ మిలాన్తో 2 ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ జ్యూసెస్ అయితే చేయబోతున్నానండి. ఇవి చాలా సింపుల్, అలాగే సమ్మర్ కాబట్టి ఎక్కువ శాతం వాటర్ మిలాన్ ప్రిఫర్ చేయడం వల్ల బాడీ ఎంతసేపటికి కూల్గా ఉంటుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం చేసే ఈ పుచ్చకాయ జ్యూస్కి నేనైతే ఇక్కడ ఒక కాయ తీసుకొని దాంట్లో హాఫ్ భాగంతో అయితే చేస్తున్నానండి. మీ క్వాంటిటీ ఇంకొంచెం కావాలనుకుంటే ఫుల్ కాయతో అయినా ఇదే విధంగా చేసుకోవచ్చు. పుచ్చకాయ మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకొని గింజలు మొత్తం తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ అయితే వేసుకోవాలండి. చిటికెడు ఉప్పు, అలాగే నిమ్మరసం అయితే ఒక కాయ ఫుల్గా పడుతుందండి. తర్వాత 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా పొట్టు తీసి కట్ చేసి వేసుకొని మెత్తగా జ్యూస్ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక బౌల్ తీసుకొని మధ్యలో వడకట్టుకోవడానికి ఒక స్టైనర్ని పెట్టుకొని జ్యూస్ మొత్తాన్ని కూడా వడకట్టేసుకోవాలండి. ఇలా తాగేటప్పుడు పిప్పి అడ్డు రాకుండా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా జ్యూస్ మొత్తాన్ని కూడా వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్తో మనం 2 రకాలుగా జ్యూసెస్ అయితే చేయబోతున్నాము. ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని వేసేసుకుంటే ప్లెయిన్ వాటర్ మిలాన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ జ్యూస్ అనమాట. మళ్ళీ ముందుగా ఒక గ్లాస్ తీసుకొని 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక 1/2 ఇంచు వరకు పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే నానబెట్టిన సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ చిటికెడు వేయండి, లేదంటే మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న జ్యూస్ని కూడా వేసేసి పైన పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పుచ్చకాయతో 2 వెరైటీ జ్యూస్లు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా. ఈ సమ్మర్కి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానండి లైక్స్ అయితే రావడం లేదు. మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్.